IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైద్యరత్న, వైద్య విభూషణ్, బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత అయినటువంటి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, డయాబెటీస్ ఉండేవాళ్ళు ఫ్రూట్స్ విషయంలోనే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదే? ఫర్ సపోజ్ మనం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు, సో ఏ ఫ్రూట్స్ తినచ్చని ఫస్ట్ వెళ్ళేది దానికే వెళ్తారు. వెళ్ళగానే అందులో చూపిస్తూ ఉంటుంది, ఈ ఫ్రూట్స్ మీరు తీసుకున్నారంటే ఇమీడియట్గా 10 daysలో మీకు రెడ్యూస్ అయిపోతుంది, డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, ఇలా ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో అవి ఎంతవరకు నమ్మచ్చు? నిజానికి ఎలాంటి ఫ్రూట్స్ వాళ్ళు తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్? లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్స్ అమ్మ, ఫ్రూట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే లో షుగర్స్ ఉన్నవి మనం తీసుకోవాలి. ప్రమాదకరంగా షుగర్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఫ్రూట్స్ ఆర్ న్యూట్రిషియస్. అన్ని రకాల పదార్థాలన్నీ కూడా ఫ్రూట్స్లో ఉంటాయి. మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలన్నీ కూడా మన ఫ్రూట్స్లో లభిస్తాయి. కానీ కొన్ని ఫ్రూట్స్ డయాబెటీస్లో మనం తినకూడదు, ఆర్ వీ షుడ్ బి స్లో అపాన్ దోస్ ఫ్రూట్స్. స్లోగా వెళ్ళాలి. హడావుడిగా ఒక 4 ఇదివరకు అరటిపండు తినే అలవాటు ఉంటే ఒక అరటిపండు తింటాం. సీతాఫల పండ్లు, అరటిపళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే ఒక అరటిపండు 120 calories 2 seconds వస్తుంది. కానీ అరటిపండు అద్భుతమైనటువంటి ఫ్రూట్, అందరికీ చాలా ఇష్టం. కొన్ని జిల్లాల్లో కూడా ఆ అరటిపండుని పెరుగన్నంలో తినకుండా నిద్రపోరు. ఒకసారి ఒక పేషెంట్ దగ్గర అమెరికా నుంచి వచ్చింది, వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ అమెరికాలో, అయినా కూడా వాళ్ళ అబ్బాయి అరటిపండు తినద్దని చెప్పాడు, నేను తినమని చెప్పానని చెప్పి. అసలు అన్ని తినచ్చు మా డయాబెటిక్ పేషెంట్స్. HbA1c కనుక 6 లోపల కనుక వాళ్ళు మెయింటైన్ చేస్తే వాళ్ళు నోరు కట్టుకునే పని లేదు. అదే మన దగ్గర అద్భుతం, మన పేషెంట్ చెప్పేటువంటి మహా అద్భుతమైనటువంటి విషయం. మీరు కనుక HbA1c 6 లోపల మెయింటైన్ చేస్తే, ఏదర్ బై మెడిసిన్స్ ఆర్ బై యువర్ ఎక్సర్సైజ్ ఆర్ బై కాంబినేషన్, ఇది మందుల ద్వారా కావచ్చు, ఆహారపు అలవాట్ల ద్వారా కావచ్చు, లేదా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కావచ్చు, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల కావచ్చు, మీ HbA1cని కనుక మీరు 6 లోపల మెయింటైన్ చేస్తే మీరు దునియా మొత్తం తినేయండి, మనిషితో సహా, మీ ఇష్టం. ఇక మరి అలా తినేస్తే తర్వాత అన్కంట్రోల్ అయిపోతుంది. అవదు. అంటే మనకు టైం ఉంటుంది, 3 months లోపల ఈ నేను ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. సో అన్ని తినచ్చు, కానీ అది కూడా మోతాదులు తినాలి. తినమన్నామని చెప్పేసి మరి ఇందా చెప్పాను కదా, అరడజన్లాగా తింటే కష్టం. లిమిటెడ్గా తినచ్చు, మన ఆశను తీర్చుకోవచ్చు. యూ హ్యావ్ ఎ డిజైర్ టు ఈట్ ఇట్. కోటి విద్యలు కుటి కోసమే కదా సార్ కొన్ని చెప్పేవాళ్ళు ఉంటారు పేషెంట్లు మాకు. మళ్ళీ సార్ ఇంత కష్టపడేది ఒక ముద్ద తినడం కోసమే కదా సార్ అని. తినచ్చు, ఆ ముద్ద తినడం వరకే పరిమితి ఉంటుంది. HbA1c మీరు కంట్రోల్ పెట్టుకోవాలి. అన్నీ తినచ్చు, అన్ని తినమనానికి విపరీతంగా తినకూడదు. మళ్ళీ అన్నిటికీ కండిషన్స్ అప్లై, మనం చెప్పే ప్రతి మాట కూడా కండిషన్స్ అప్లై. అయితే అరటిపండు ఒకటి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, సీతాఫల పండు కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, మామిడిలో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, సపోటాలో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. జనరల్గా ఈ 4 ఫ్రూట్స్ని ప్లస్ కూరగాయలలో, వెజిటబుల్స్లో పొటాటో, బంగాళదుంపల్లో ఎక్కువ స్టార్చ్ ఉంటుంది కాబట్టి వద్దు అని అంటాం. మిగతా అన్నీ తినచ్చు, ప్రశాంతంగా తినచ్చు. HbA1c కానీ 6లో ఉంటే వీళ్ళు కూడా మోతాదులో ఇవి కూడా తినచ్చు. ఈ ఫ్రూట్స్ కూడా ఇస్తున్న వాళ్ళు తినచ్చు, కంట్రోల్ చేసుకోగలగాలి. తినండి, ఎక్సర్సైజ్ చేయండి. తినను, ఎక్సర్సైజ్ చేయొద్దు. తింటే ఎక్సర్సైజ్ చేయి. అంటే తీసుకో క్యాలరీస్, ఖర్చు పెట్టు. నేను అందుకే వీడియోలో కూడా చెప్తుంటాను, డబ్బులు అయితే బ్యాంకులో దాచిపెట్టుకోండి, షుగర్ని క్వింటాల్ దాచిపెట్టుకోమాకండి, షుగర్ ఫ్యాక్టరీలు ఇళ్లలో కట్టమాకండి, మీ ఏరియాకి మీరు షుగర్ సప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్తుంటాను నేను. పేషెంట్లు కూడా చెప్తుంటాను. కాబట్టి ఏంటంటే బేసిక్గా మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈజీ మార్గాలన్నీ వదిలిపెట్టి ప్రజలు ఎటు పరిగెడుతుంటారు. మేము చెప్పే ఈజీ మార్గాలు ఏంటి? వ్యాయామం చేయండి, ఆహారంలో షుగర్ని కంట్రోల్ చేసుకోండి. ఈ 2 పనులు చేయరు. ఈ 2 పనులు తప్పించి మొత్తం ఎదుగుతుంటారు. కొబ్బరి నూనె చిటికలు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు, మేము తగ్గించేస్తాం ఇద్దాపని. ఇవన్నీ కాదమ్మా, సైంటిఫిక్ వెళ్ళాలి. వాట్ మెడిసిన్ సేస్ దాన్ని మనం ఫాలో కావాలి. ఇది స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. సో అసలు వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, రీసెర్చ్ చేస్తూ పేషెంట్స్ కంటిన్యూస్ స్టోరీ. సో నేనేమంటానంటే మన ఫ్రూట్స్ వచ్చేసరికి అన్ని ఫ్రూట్స్ చక్కగా తినచ్చు, HbA1c 6లో కనుక మెయింటైన్ చేయగలిగితే. చేయట్లేదు, నేను చెప్పిన 4-5 ఆహార పదార్థాలు బంద్ పెట్టాలి.